రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకు దిగుతూనే ఇది రాముడు నిలబడిన భూమి అని ఆ భూమికి నమస్కరించి అన్నాడు. రామచంద్ర, నేను రావణుడి తమ్ముడిని. నన్ను విభీషణుడు అంటారు. నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యని, బిడ్డలను వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకు తగిల్చి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమములు నువ్వే వహించాలి అన్నాడు. రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోపెట్టుకొని లంకలో ఉన్న రాక్షసుల బలాబలాల గురించి అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు. అప్పుడు రాముడన్నాడు, విభీషణ, బెంగ పెట్టుకోకు. రావణుడిని బంధువులతో, సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకను దానం చేస్తాను. నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హతమయ్యే వరకు నువ్వు ఆగనక్కరలేదు. ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేసేస్తాను అన్నాడు. అప్పుడు విభీషణుడు, మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏ మాట చెబితే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వస్తే నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను అన్నాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ, వెంటనే వెళ్ళి సముద్ర జలాలని తీసుకురా. ఈయనకి అభిషేకం చేసి లంకా రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ తరువాత రావణుడు శార్దూలుడనే గూఢచారిని రాముడి దగ్గరకు పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలాన్ని అంతటినీ చూసి రావణుడి దగ్గరకు వెళ్ళి, అది వానర సైన్యమా? సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా. నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు. అక్కడున్న వీరులు సామాన్యులు కారు. నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు అన్నాడు. కానీ రావణుడు మాత్రం, నేను మాత్రం సీతను ఇవ్వను అని శుకుడు అనేవాడిని పిలిచి, నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. నువ్వు వానరుడివి, నేను రాక్షసుడిని. నేను అపహరించింది నరకాంతని. మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవ కాంత కోసం వానరులు ఎందుకు మరణించడం? నా మాట విని మీరు వెళ్ళిపోండి అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి, నేను ఆయన కుశలమడిగానని చెప్పు అని శుకుడిని పంపించాడు. ఆ శుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. అదంతా విన్న సుగ్రీవుడు, దుర్మార్గుడు, దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగిన వాడైతే రామ లక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు? రాముడి కోదండా విద్యా పాండిత్యం ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు అన్నాడు. ఈలోగా అక్కడున్న వానరాలు గూఢచారిని విడిచిపెట్టకూడదని అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడు ఆ శుకుడు రామా రామా అని ఏడిస్తే రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింపచేసి శుకుడిని విడిపించాడు. కానీ వానరములు శుకుడిని బందీగా పట్టుకొని ఉంచాయి. ఏమి చేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని విభీషణుడిని అడుగగా ఆయన అన్నాడు, రాముడు శరణాగతి చేస్తే
సముద్రం దారి ఇస్తుంది అని అన్నాడు. రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. 3 రాత్రులు గడిచిపోయినప్పటికీ సముద్రుడు రాకపోవడం వల్ల రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు, పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకాని వాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్లను, పాములను, రాక్షసులను నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి కూడా బ్రతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరైపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు అని చెప్పి కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు. అలా చేసేటప్పటికి పర్వతాలన్నీ కదిలిపోయాయి. వ్యాకులంగా గాలి వీచింది. అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కింద పడ్డాయి. ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి. 2 యోజనముల దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలి నుంచి బయటికి వచ్చాడు. అలా పైకి లేచి వచ్చిన సముద్రుడు రాముడికి నమస్కరించి, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము అనే పంచభూతములు ఉన్నాయి. అన్నిటికీ ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని ఈ పంచభూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటే అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి. అందులోకి దిగిన వాడికి ఆధారం చిక్కకూడదు. సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి. వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. అలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచేయడం, సముద్రంలో నుంచి దారి ఇవ్వటం నాకు వీలు పడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకు వెయ్యకు. నీ దగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు. అటువంటి వాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువును నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలో ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి అని అన్నాడు.